హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా ఫేక్. ఇది ఫేక్ అని నిరూపించడానికే నేను ఈ వీడియో చేశాను. పూర్తిగా చూడండి. కావాల్సిన పదార్థాలు ఫెయిర్ అండ్ లవ్లీ, పెరుగు, పసుపు, ఒక టమాటో. హాయ్ ఫ్రెండ్స్, నేనిప్పుడు హోమ్ రెమెడీ అన్నమాట. దీన్ని హోమ్ రెమెడీ అంటారు. నేను దాన్ని చేసి చూపిస్తాను ఎలా తయారు చేయాలి అని చెప్పేసి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒకసారి. అది ఒక ఖాళీ బౌల్ కావాలి. దాని తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది 10 రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే సరిపోతదన్నమాట. కానీ నేను పూర్తిగా కూడా తీసుకోలేదు ఫెయిర్ అండ్ లవ్లీ. ఒక హాఫ్ ఆల్రెడీ యూజ్ చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది. ఒక హాఫ్ అయితే సరిపోతదని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ చేశాను. అది అంతే ఉంది ఫెయిర్ అండ్ లవ్లీ. 10 రూపీస్‌కి ఎంతొస్తది చెప్పండి మనకి? 10 రూపాయలకి ఏమిస్తా ఉన్నారు షాపుల్లోకెళ్తే. అది 10 రూపాయలు ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నాను. దాన్ని నేను కొంచెమే ఉంది. అదిగో అంతవరకే ఉంది ఇది. దాన్ని మొత్తం పిండి పిండి ఏస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి. ఇదంతా ఫేకే. వేరే వాళ్ళు చేశారు వీడియో. రియల్ లాగా ఫ్లాష్ లైట్లు పెట్టి చేశారు. సో అది రియల్ కాదు అని చెప్పి చెప్పడానికే నేను ఈ వీడియో తీశానన్నమాట. దాని తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ ఎవరికైనా ఫెయిర్ అండ్ లవ్లీ ఒకే రోజులో తెల్లగా ఎలా వస్తాం చెప్పండి మనం మాత్రం. దాని తర్వాత పెరుగు. ఇదొచ్చేసి మీగడ పెరుగు కావాలి. మీగడ పెరుగు కొంచెం పైన నేను నైట్ తోడు పెట్టుకున్నాను పాలు. కేవలం మీకు ఈ వీడియో చేసి చూపించడం కోసమనే నేను పెరుగు తోడు పెట్టాను. లేదంటే నేను ప్యాకెట్ పెరుగే యూజ్ చేస్తానండోయ్. డైలీ పాలు తోడు పెట్టే అంత ఓపిక నాకుండదు. సో మీకు వీడియో చూపించడం కోసమే నేను అది తోడు పెట్టేశాను. పెరుగు మీగడ కోసం తోడు పెట్టేశానన్నమాట. చూడండి ఇదంతా ఫేకే. ఫేస్ పింపుల్స్ వచ్చేసాయి బాగా. తర్వాత పసుపు పెట్టాను కదా! సో అందుకే. తర్వాత దీనికి ఒక చిటికెడు పసుపు. చూసారా పసుపు? నేను చాలా పెట్టాను బౌల్‌లో, మొత్తం వేయొద్దు. జస్ట్ ఒక చిటికెడు పసుపు చాలు. చూస్తున్నారా? ఒక చిటికెడు పసుపు చాలు. సో దాని తర్వాత దీన్ని అన్ని పక్కకి పెట్టేసుకుందాము ఫస్టు. వీటన్నింటిని మనం పక్కకు పెట్టేసుకుందాము. ఈ పక్కన అడ్డంగా ఉన్నాయి కదా! ముందు ఇవన్నీ పక్కకు పెట్టుకుందాము. పసుపు, మీగడి, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇప్పుడు వీటితో పనయిపోయింది మనకింకా. అవన్నీ పక్కకు పెట్టేశాను. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని కలపాలి. చూస్తున్నారా? ఇలా కలపాలన్నమాట బాగా. పసుపు, మీగడి, ఫెయిర్ అండ్ లవ్లీ బాగా మెత్తగా అయ్యేలాగా బాగా కలపాలి. ఎందుకంటే మీగడ పలుకులు పలుకులు ఉంటదన్నమాట. సో దాన్ని మెత్తగా అయ్యేదాకా దాన్ని కలపాలి. ఇది రెమెడీ, హోమ్ రెమెడీ అంట దీన్ని. ఒక వీడియోలో చూసానన్నమాట నేను. అబ్బా! ఎలా చెప్పారంటే తెల్లారేసరికి తెల్లగా మిలమిలా మెరిసిపోతారు అని చెప్పారు. సో అదంతా అబద్ధం అండి. అదంతా ఫేక్. ఓన్లీ వీడియోస్ కోసము, వ్యూస్ కోసమే వాళ్ళు అలా చేశారని నాకు అర్థమైంది. నేను ఆ వీడియో చూసే నేను ఆ రెమెడీ చేసుకొనేసి నేను పెట్టుకున్నాను. సో అది కరెక్ట్ కాదని అనిపించింది. అది మీకు ఇది రియలు, అది రీలు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో మీరు తర్వాత కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అని కూడా మీరు కామెంట్ చేయండి. నేను దీన్ని మెత్తగా కలుపుతూ ఉన్నానన్నమాట. చూసారా ఎంత మెత్తగా అయిపోతా ఉందో చూసారా? ఒక పలుకు కూడా లేకుండా మెత్తగా కలుపుతూ ఉన్నాను. కొంచెం కొంచెం కలుపుతూ ఉన్నానన్నమాట. చూస్తున్నారా? ఒక్క పలుకు కూడా ఉండకూడదు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక వీడియో చేసేసి దాన్ని పెట్టేసి దానికి ఫ్లాష్ లైట్లు వేసేసి లైటింగ్‌లో పెట్టేసి అంతా ఏదో చెత్త చెత్త అంతా చూపించేసి ఇలా మాయ చేస్తున్నారు. ఇది కావాల్సిన టమాటో. ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని కట్ చేస్తూ ఉన్నాను. చూసారా? ఎక్కడ చెయ్యి కోసుకుంటానోనని భయమేసింది మళ్ళీ మధ్యలో. అందుకే మెల్లిగా కోసాను టమాటాని. చూసారుగా? అందులో మనకు కావలసినంత టమాటానే తీసుకోవాలంటే ఎక్కువ టమాటాలొద్దు. 2 ముక్కలు చేశాను. ఒక ముక్క పక్కన పెట్టేశాను. ఒక ముక్క మాత్రమే నేను దీనిలో పిండుతున్నాను. టమాటా రసం దానిలో పిండాలి ఆ బౌల్‌లో. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం గదా! పెరుగు, ఫెయిర్ అండ్ లవ్లీ, పసుపు. దానిలో మనం ఈ టమాటా కలపాలి. మనకు కావాల్సినంత టమాటాని దానిలో కలపాలి. తగినంత టమాటాని దానిలో కలపాలి. ఎక్కువ ఎక్కువ వేసుకుంటే అది నీళ్ళైపోద్ది, కారిపోద్ది. సో అలా కాకుండా మనం కొంచెం చిక్కగా ఉండేలాగానే మనం కలుపుకోవాలన్నమాట దాన్ని. చూడండి నేను కలుపుతూ ఉన్నాను. ఆ టమాటాని దాన్నంతా తయారు చేసిన దాన్ని మళ్ళీ కలిపేస్తా ఉన్నాను నేను బాగా. మీరు గూడా అలాగే చేయాలి. కానీ మోసపోవద్దు. వీడియో చూసి మోసపోయి మీరు ఎలా పడితే అలా చేసి ఫేస్‌ని పాడు చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదైతే చెప్పగలను. ఎందుకంటే నా ఫేస్ పాడైపోయిందన్నమాట అలా చేసి. సో మీరు అలా చేసుకోవద్దు. నేను ఆల్రెడీ చేసుకున్నాను. అందుకే ఫోటో గూడా పెట్టాను స్టార్టింగ్‌లో. అదంతా ఫేకేనండి. రియల్ అయితే కాదు. వాళ్ళు మాటలు చెప్పినంత ఈజీగా ఫేస్ ఏం రాలేదు. ఇంకా పింపుల్స్ వచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే. అలా వచ్చేసాయన్నమాట.
పసుపు వేడి కదా! సో, అలా వచ్చేసిందేమో బహుశా. చూడండి బాగా మెత్తగా కలిపాను. చూస్తున్నారా? తర్వాత మీరు కామెంట్ చెయ్యాలి. అలాగే ఉండొద్దు. ఇప్పుడు నేను దీనికి అప్లై చేస్తాననమాట. చూడండి ఏ ఫ్లాష్ లైటు లేదు. జస్ట్ అది నార్మల్ డే టైమ్‌లో చేశాను. ఈ వీడియో డే టైమ్‌లో చేశాను. ఎలాంటి ఫ్లాష్ లైటు లేదు. జస్ట్ నార్మల్ లైటింగే అది. జస్ట్ నార్మల్ ట్యూబ్ లైటే ఉంది అక్కడ. ఎలాంటి ఫ్లాష్ లేదు. ఇప్పుడు చూడండి చెయ్యి ఎంత తెల్లగా మిలమిలా, మిలమిలా మెరిసిపోద్దో చూడండి మీరే. ఇలాంటి వీడియోలు చేసి జనాల్ని మోసం చేయకండమ్మా మీరు. అది రియల్ అయితేనే చెయ్యండమ్మా. ఫేక్ చేసి మాలాంటి వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి. నేను మీరు చేసిన రెమెడీ చూసి నేను ఫేస్‌కి అప్లై చేసుకున్నాను. ఫేస్ నిండా పింపుల్స్ వచ్చాయి. నేనిప్పుడు తయారు చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు నా చెయ్యి అంతే తెల్లగా రావాలి మరి. మీరు చెప్పినంత తెల్లగా నా చెయ్యి రావాలి. అమ్మ వీడియో చేస్తున్నోళ్ళు మీరు చూడండమ్మా. వీడియో అప్‌లోడ్ చేశారు మీరు గూడా. ఈ వీడియోని. మీరు గూడా చూడండి దీన్ని ఒకసారి. ఫ్లాష్ లైట్ లేకుండా చెయ్యంత తెల్లగా మిలమిలా, మిలమిలా మెరిసిపోతదేమో మీరు గూడా చూడండి. ఎలా అయిపోయిందో చెయ్యి. నేను మొత్తం బౌల్‌లో వేసింది మొత్తం నేను అది నా చేతికి నా హ్యాండ్ మీద వేసి నేను చాలా రఫ్ చేశాననమాట బాగా. గట్టిగా రుద్దేశాను. సోప్ వాటర్‌తో రుద్దినట్టు రుద్దేశాను. ఎందుకంటే తెల్లగా చెయ్యి మిలమిలా మెరిసిపోవాలనేసి. వాళ్ళు ఇలాగే వీడియో చేసి చూపిచ్చారు. సో, నేను గూడా అందుకనే వీడియో చేసి చూపిస్తున్నాను. వాళ్ళు ఫ్లాష్ లైట్ వేశారు. సో, అందుకే చెయ్యి మిలమిలా మెరుస్తూ ఉంది. మన దగ్గర ఎలాంటి లైట్ లేదు. సో, అది జస్ట్ నార్మల్ అన్నమాట. డే టైమ్‌లో చేశాను వీడియో నేను. చూడండి మీరు. మీకే అర్థమవుతది. మీకే ఒక క్లారిటీ వస్తది. వాళ్ళ వీడియోకి, మన వీడియోకి ఎంత తేడా ఉందో మీరే కామెంట్ పెట్టండి. ప్లీజ్ అమ్మా మీరు జనాల్ని మోసం చెయ్యొద్దు. దయచేసి ఆ వీడియోలు నిజమైతేనే మీరు అప్‌లోడ్ చేయండి. అబద్ధం వీడియోలు అప్‌లోడ్ చేసి మీరు మమ్మల్ని మాయ చేయొద్దు. మమ్మల్ని మోసం చేయొద్దు. అర్థం చేసుకోండి. ఆ క్రీమ్ వాడండి, ఈ క్రీమ్ వాడండి, ఆ రెమెడీ చేయండి, ఈ రెమెడీ చేయండి. తెల్లారేసరికి మిలమిలా మెరిసిపోతారు, తళతళా మెరిసిపోతారని చెప్పేసి మమ్మల్ని మోసం చేయొద్దు. చూడండి చేతికి నేను ఎలా రుద్దేశానో ఆ లిక్విడ్ అంతా బౌల్‌లో ఉన్న లిక్విడ్ అంతా నేను ఖాళీ చేసేసాను. ఇప్పుడు చూడండి ఇంకా చెయ్యి మెరిసిపోతా ఉంటది. తళతళ మెరిసిపోతా ఉంటది. జస్ట్ పసుపు మాత్రమే కనిపిస్తందక్కడ. ఆ పైన బ్యాంగిల్ దగ్గరున్న చేతికి ఆ చేతికి ఫింగర్స్ దగ్గర ఏమైనా తేడా ఉందా? నేను మళ్ళీ ఇంకా కొంచెం ఉంది. ఇంకోసారి కూడా రుద్ది చూపిస్తాను. మీరు చూడండి ఎలాంటి తేడా లేదు. వాళ్ళు ఫ్లాష్ లైట్ వేశారు. ఆ ఫ్లాష్ లైట్ వేయడం వల్ల చెయ్యి తెల్లగా కనిపించింది మనకి. సో, ఆ వీడియో చూసి నేను చాలా మోసపోయాను. మీరు కూడా అలా మోసపోవద్దు దయచేసి. ఇది ఫ్లాష్ లైట్ లేకుండా చేస్తున్న వీడియో. అలాంటి లైట్లు వేసి మనల్ని మాయ చేస్తున్నారు. నేను ఇది ఈ డిఫరెంట్ చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత కామెంట్ చేయండి. మీరు నాకు వీడియో చూసి వీడియో ఫుల్‌గా చూడండి. ఒకసారి చూడండి. ఏమైనా తేడా ఉందా? జస్ట్ పసుపు పచ్చగా కనిపిస్తా ఉంది అంతే. ఏం తేడా లేదు చేతికి. అక్కడ గాని బ్యాంగిల్ ఉన్న దగ్గర గాని ఏం తేడా లేదు. రూ. 10 ఫెయిర్ అండ్ లవ్లీ వేస్టు, పెరుగు వేస్టు, 2 చిటికెళ్ళ పసుపు వేస్టు, టమాటా రూ. 60 కేజీ. ఒక టమాటా వేస్టు. ఇది అన్నమాట. ఇంతవరకు నేను మీకు చూపించాలి అనేసి అనుకున్నాను. నేను మీకు చూపించాను. ఇదంతా వేస్టు, పరమ వేస్టు. ఇలాంటి రెమెడీలని అదని ఇదని మీ టైం వేస్ట్ చేసుకోకండి. అలాంటియన్నీ ఉంటే ఇంక బ్యూటీ పార్లర్‌లెందుకు? ఇదంతా ఎందుకు చెప్పండి. సో, బాయ్.